ఏమాత్రం అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు గొప్పోడయ్యా. సిగ్గుపడకుండా ఇవాళ కూడా చెప్తున్నాడు సంపద సృష్టిస్తాను. అసలు ఆయన 4 టర్ములు సీఎంగా ఉండి ఏం సంపద సృష్టించాడు ఈ రాష్ట్రానికి అప్పులు తప్పితే? నిన్నటిదాకా ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేశారని చెప్పని మాట్లాడారు. సిగ్గు లేకుండా నేను అసెంబ్లీలో ఏం చెప్పారు? 6,46,000 కోట్లు ఎంతో అని చెప్పారు. 14 లక్షలు ఎక్కడ, 6,46,000 కోట్లు ఎక్కడ? అంటే చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోకముందు అప్పు, చంద్రబాబు నాయుడు అప్పు, జగన్మోహన్ రెడ్డి అప్పు కలిసి 6,46,000 కోట్లు అయితే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే 14 లక్షలు అప్పులు చేశాడని చెప్పని మీరు వాగారు. సిగ్గుపడకుండా, ఏమాత్రం సిగ్గు అనేది లేకుండా ఇవాళ అసెంబ్లీలో 6,46,000 కోట్లు ఈ రాష్ట్రానికి ఉన్న అప్పు అని ఇచ్చారు. ఇవాళ మళ్ళీ సంపద సృష్టిస్తా అని చెప్తున్నారు. కరెంటు ఛార్జీలు నయా పైసా పెంచడం తగ్గిస్తాను అవసరమైతే. నా అనుభవాన్ని రంగరించి కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని ఓట్లు అడుక్కుని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ అడ్డం పెట్టి జగన్ చేశాడు తప్పులు, అందుకని మేము మొత్తం 17,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల భారాన్ని ప్రజల నెత్తిన మీద వేసే పరిస్థితి. ఇదే సంపద సృష్టిస్తామంటే? బొచ్చెట్టు అడుక్కోవటం. ఇవాళ కూడా చెప్తున్నాడు ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటా అంటే అదే సంపద సృష్టి అంట. ఏంటి P4 4P ఏదో చెప్తున్నాడు. 4P అంట. ఒకసారి పదాలు చక్కగా భలే వాడతాడు. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటాడు. మళ్ళీ ఇంటికాడ రాసుకొచ్చా అనుకుంటా ఎన్ని ఎవరి దగ్గర. P4 అంట. ఏంటి P4 ఏంటి అంటే ఈ రాష్ట్ర సంపదని, ఈ రాష్ట్రాన్ని డబ్బున్న వాళ్ళకి అంటకడతాం అంతే కదా. అప్పచెప్పేయటమే కదా. అప్పనంగా ఆర్తపల్లిలో అప్పచెప్పేయటమే కదా.